పూర్వం ధారాపురం అనే మహానగరం ఉండేది. దానికి రాజు, అతనికి భోజరాజు. అతను ధర్మం తప్పకుండా ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. ధైర్యంలో, శౌర్యంలో, గాంభీర్యంలో, పరాక్రమంలో, దానగుణంలో, దయలో అతనితో సరిపోగల రాజు మరొకరు లేరు. అన్నిటికంటే దానగుణం ఎక్కువ. అతనిని భూలోక దేవేంద్రుడు అనేవారు. అతని ప్రధానమంత్రి పేరు నీతిమంతుడు. భోజరాజు ఒకనాడు నీతిమంతుడిని పిలిచి, మన రాజ్యంలోని అరణ్యాలలో దుష్టమృగాలు ఎక్కువైపోయి పంటలకు, పశువులకు చాలా కష్టనష్టాలు కలుగచేస్తున్నాయని పల్లెలలోనూ, అడవులలోనూ నివసించేవారు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ల క్షేమమే మన కర్తవ్యం. ఆ ప్రజలకు, పైరులకి క్రూరమృగాల వల్ల కలుగుచున్న బాధలు తొలగించేందుకు నిశ్చయించుకున్నాను. కనుక వేటకి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు. అలాగే అని మంత్రి వెళ్ళి వేటగాళ్లని, సేవకులని, వేట పరికరాలని సిద్ధంచేసి ఆ విషయం రాజుకి చెప్పాడు. రాజు వేటకి అనుగుణమైన వేషం ధరించి పల్లకీ ఎక్కాడు. ఆ పల్లకీని బోయీలు మోస్తుంటే వేటకుక్కలు, వలలు, చిక్కాలు, జిగురుకండెలు పట్టుకుని నడుముకి దట్టీ బిగించి విల్లమ్ములు, బల్లేలు, కత్తులు మొదలైన సాధనాలతో వేటగాళ్లు పల్లకీ ముందు నడవసాగారు. అరణ్యాలలో ప్రవేశించాక రాజు సేవకులని డప్పులు, తప్పెట్లు, తుడుములు వాయించండి అని ఆజ్ఞాపించాడు. ఏనుగులు, పులులు, సింహాలు ఆ మహాధ్వనులకు బెదరి పందులు, లేళ్లు, ఎలుగుబంట్లు మొదలైన జంతువులు అటూ ఇటూ పరుగెడుతుంటే రాజు వాటిని సంహరించాడు. ఆ ప్రాంతాల ప్రజలు ఇచ్చిన కానుకలు తీసుకుని నగరానికి తిరిగి వస్తుంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. పరివారం నడవలేక నడుస్తున్నారు. తోవలో ఒక జొన్న చేను పక్కనుంచే వెళ్లవలసి వచ్చింది. ఆ చేసుకి యజమానయైన బ్రాహ్మణుడు చేను మధ్య ఎత్తైన మంచమీద నిలబడి జొన్న కంకులని తినడానికి వచ్చే పక్షులను తోలుతూ రాజుని చూశాడు. ఓ రాజశేఖరా, ఇంత ఎండవేళ నువ్వూ నీ పరివారమూ ప్రయాణం చేయడం తగిన పనేనా? ఇలాంటప్పుడు నీ ప్రజలమైన మాకు మీకాతిథ్యమివ్వడం కర్తవ్యం. చూడండి, నా జొన్న చేను కంకులు చక్కగా పండి గింజలు పట్టి తినడానికి తగినట్లున్నాయి. మీరు, మీ పరివారము తృప్తిగా కంకులు తిని కొంతసేపు విశ్రమించి వెళ్ళండి. బ్రాహ్మణుడి సొమ్ము తీసుకోవడం దోషం అనుకోకండి. నాకై నేనే మనస్ఫూర్తిగా చెబుతున్నాను. కనుక మీకు పాపం రాదు, తీసుకు తినండి అని వినయంగా ప్రార్థించాడు. ఆ మాటలకు బ్రాహ్మణుని ఔదార్యానికి సంతోషించి భోజరాజు ఆ జొన్న కంకులని తినమని అనుమతి ఇచ్చాడు. వాళ్లు పండిన గింజలు తింటుంటే చూస్తూ బ్రాహ్మణుడు కొంతసేపు మంచమీదనే కూర్చున్నాడు. ఎందుకో అతను మంచె దిగి వచ్చాడు.